హాయ్ అండి, నా పేరు అఖిల్. నేను రఘునందన్ సార్ వాళ్ళది ఫేస్ క్లినిక్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాను. ఇప్పుడు మీరు చూస్తున్న రిజల్ట్ ఒక 6 మంత్స్ అయిందండి నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి. సో 6 మంత్స్లో నాకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వచ్చింది. సో నేను సార్ని అప్రోచ్ అవ్వడం అంటే, సో మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు సార్ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారు. వాళ్ళ రిజల్ట్ చూసి నేను ఇంకో ఆలోచన పెట్టుకోకుండా డైరెక్ట్ సార్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యాను. సార్ ఫస్ట్ సార్తో మాట్లాడిన విధానం హైలైట్ అండి. హాస్పిటాలిటీ చాలా ఎక్సలెంట్. నాకు అసలు ఇది న్యాచురల్ హెయిర్ లాగా అనిపించింది. అది అసలు ట్రాన్స్ప్లాంట్లా కూడా కనపడలేదు. చాలామంది చూసి కూడా అది హెయిర్ రీగ్రోత్ అయిపోయింది అనుకున్నారు, కానీ ట్రాన్స్ప్లాంట్ అనుకోలేదు. సో ఎక్సలెంట్ అండి. అసలు ఇంకొక 3 మంత్స్ ఉందంటున్నారు ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ కోసం. దానికోసం వెయిట్ చేస్తున్నాను. ట్రాన్స్ప్లాంట్ అనేది మినిమం 6 అవర్స్ 7 అవర్స్ పట్టిందండి. సో నాకు ఒక 10 o'clockకి ఆ టైంకి స్టార్ట్ అయితే ఒక 6 అవర్స్లో టోటల్ ఒక 2700 గ్రాఫ్స్ వరకు కంప్లీట్ చేసేసారు. చిన్న ఇంజెక్షన్ ఇచ్చినట్టుంటుంది అనెస్థీషియా, ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది. మనం చేస్తున్నట్టు కూడా అర్థం కాదు, కంప్లీట్ అయ్యేది కూడా అర్థం కాదు. తర్వాత సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలాంటి డైట్ తీసుకోవాలి, మెడిసిన్ ఎట్లా వాడాలి ఏంటనేది, ఎట్లా చేయాలి ఏంటనేది మోరల్ సపోర్ట్గా ఉండి మంచిగా మాట్లాడి, సో ఏం టెన్షన్ పడకండి, నార్మల్గా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటింగ్ చేశారు. 6 మంత్స్లో ఇంత రిజల్ట్ వచ్చింది. ఇంకా ప్రాపర్ ఇంకా హెల్తీ డైట్ తీసుకొని ఇంకా చేస్తుంటే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా సార్ దగ్గర మాత్రం 100% ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ ఒక్కరు చెప్పింది కాకుండా మీరు వచ్చిన తర్వాత వే ఆఫ్ హాస్పిటాలిటీ బట్టే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంటుంది. థ్యాంక్ యూ.